వెరీ షార్ప్గా రావాలి. ఇప్పుడు ఆల్రెడీ 10th క్లాస్ ఇంటర్మీడియట్ అంతా కంప్లీట్ అయ్యి ఉంటుంది మీకు, అలాంటి ఒక సర్టిఫికేట్ వచ్చి ఉంటాయి. దాంతోపాటు 11వ సర్టిఫికేట్ ఐటీఐ సర్టిఫికేట్ ఉండకూడదు. ఐటీఐ సర్టిఫికేట్తో 10 రూపాయలు సంపాదించే సర్టిఫికేట్ ఇది. కాబట్టి దీన్ని ఉపయోగించి సొసైటీలో డబ్బులు ఎలా సంపాదించగలం అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే మీకు ఉట్టి సర్టిఫికేట్తో మీకు ఏ ఉద్యోగాలు రావు, స్కిల్తోనే ఓకే నాలెడ్జ్తో కూడిన సర్టిఫికేట్ మాత్రమే మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. సో ఎన్నో ఇప్పటికైనా సరే కాస్త థియరీని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. బోర్డు నోటిఫికేషన్స్ వస్తున్నాయి, ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఐటీఐ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. కాబట్టి మీరు థియరీ చదవాలి, కోచింగ్కి వెళ్ళాలి. ఈ ఇయరే టార్గెట్గా పెట్టుకోవాలి. ఈ టార్గెట్ ఏంటంటే డూ ఆర్ డై లెక్క ఉండాలి. ఎట్లాగైనా సరే ఏదైనా ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు విపరీతమైన కాంపిటీషన్ ఉంది ఐటీఐలో. కొన్ని ట్రేడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్కి ఎక్కడా లేనంత కాంపిటీషన్ ఉంటుంది. ఆపర్చునిటీస్ కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఉన్నా కానీ మీరు ఏం చేయాలి అంటే ఉన్న కాంపిటీషన్లోనే మన స్థాయిలో చూపించాలని అంటే మీరు కాస్త ట్రేడ్కి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అట్లే కమ్యూనికేషన్ స్కిల్స్, మ్యాథ్స్, రీజనింగ్ ఇలాంటివన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఫస్ట్ పాయింట్. రెండోది వెంటనే అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ చేయించాలి. చేయించిన తర్వాత మా దగ్గర గవర్నమెంట్ ఐటీ ఖమ్మంలో జరిగే అప్రెంటిస్ మేళాస్ అటెండ్ కావాలి. అవి అప్రెంటిస్ వైపు వెళ్ళిపోవాలి. ఏ ఇండస్ట్రీలో వచ్చినా వెళ్ళిపోవాలి. 1 year అప్రెంటిస్ అయితేనే ఐటీఐకి వాల్యూ. 1 year అప్రెంటిస్ కాకపోతే ఐటీఐకి వాల్యూ ఉండదు. ఏ ఉద్యోగం అయినా సరే అప్రెంటిస్ కంప్లీట్ అయిన వాళ్ళే లేదు. ఓకే, సో కాబట్టి అప్రెంటిస్ ఎలా పొందాలి అనే దాని మీద కూడా ఆలోచించాలి. వేరే ఏ ఇండస్ట్రీస్లో అవకాశం వచ్చినా, ఏ ఊళ్ళో అవకాశం వచ్చినా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అప్రెంటిస్ 1 year కంప్లీట్ అయ్యి వచ్చిన తర్వాత మంచి కోచింగ్ తీసుకోవాలి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సైడ్ వెళ్ళాలి. Next, Jay Vashi from Civil. Jay Vashi from Civil. Next, MD Imtiaz Ahmed from FIDER. Darle. Foto Bring that out. Don't put any regrets. నేను బాగా చదవలేదేమో, నాకు జాబ్ రాదునేమో అని అస్సలు అనుకోవద్దు. ఇప్పటి నుంచి మీకు టైం స్టార్ట్ అవుతుంది. ఓకే, హ్యావ్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్. Bawa ini bayar బటన్ నొక్కితే వస్తుంది. ఇప్పుడు కదా ఆన్ మాకు స్విచ్ ఆఫ్ అయిపోతుంది. Gopi Venkata Simhadri, electrician.
సో ఇప్పుడు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత గో ఫర్ ది డిప్లొమా ఆర్ గో ఫర్ ఇంజనీరింగ్ ఆర్ ఎస్ గో ఫర్ ది అప్రెంటిస్షిప్. సార్ చెప్పారు మీరు అప్రెంటిస్షిప్ లో రిజిస్టర్ అవ్వాలి, రైట్? డైరెక్ట్ జాబ్ అయితే మీకు ఏమవుతుంది అంటే ఎక్కువగా ట్రైనింగ్ ఉండదు. అదే అప్రెంటిస్షిప్ చేస్తే మీకు మొత్తం కావాల్సిన జాబ్ కోసం కావాల్సిన స్కిల్స్ అన్ని కూడా అప్రెంటిస్షిప్ లో నేర్పిస్తారు. సో దట్ యు విల్ బి రెడీ ఫర్ ది జాబ్. ఓకే, ఎటువంటి అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీ వచ్చినా డోంట్ మిస్ ఇట్. లైక్ మేబీ బిహెచ్ఎల్ కావచ్చు, డెల్ కావచ్చు, సింగరేణిలో కావచ్చు, ఏ ప్లేసెస్ లో అయినా, ఈవెన్ ప్రైవేట్ కూడా అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీ వస్తే టేక్ ఇట్, డూ ఇట్ ఫర్ 1 year. ఒకవేళ ఎవరైనా సరే అదే మనము చదివాం కానీ అంత బాగా చదవలేదు, అయ్యో నేను అప్పుడు బాగా చదివితే బాగుండు అని ఏమన్నా రిగ్రెట్స్ ఫీల్ అవుతే లెట్ మీ సే యు, ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుంది. ఇప్పుడు జాబ్లో మీ నైపుణ్యాన్ని తీసుకురండి. ప్రతిదీ థియరీతో మార్క్స్ తోటి మీకు. Very good evening to the respected dignitaries on the dais, our government ITI principal Shri Srinivas Garu, our principal sir of Vani Institute, faculty members, government ITI faculty members Superintendent Garu, alage government ITI nunchi trade course nunchi vachina Karthik Garu and Renuka ma'am gariki very good evening, and my warm wishes to the beloved students. Evi calm ga unnarenti? It's your convocation day, right? Class start అవ్వట్లేదు, క్లాసెస్ అయిపోయాయి ఇంకా. సో ఇట్స్ యువర్ కాన్వకేషన్ డే అండ్ ఆల్ ఇండియా వైస్ ఇవాళ ఫస్ట్ టైం స్కిల్ కాన్వకేషన్ జరగబోతుంది. అలాంటి మంచి ఆస్పిషియస్ డే రోజు కాన్వకేషన్ జరగడం చాలా హ్యాపీగా ఉంది. విశ్వకర్మ దివాస్ అంటే ఏంటి? సో హీ ఈస్ నాట్ ఏ హిందూ గాడ్. మనం అందరం కూడా ఒక రిలీజియన్ కాదు,
సార్ ఐ రిక్వెస్ట్ యూ వీళ్ళందరికీ కూడా వీళ్ళందరి తరఫున ఎంప్లాయ్మెంట్ కార్డ్స్ రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నాము. సో అందరూ మొబైల్ నెంబర్స్ అండ్ నేమ్స్ ఇస్తే వాళ్ళకి కాల్ చేస్తాము. గైస్ మీరు అందరికీ కూడా ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉండాలి, గవర్నమెంట్ నుంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ స్కీమ్స్ కానీ ఏమొస్తాయి అనేది అలర్ట్స్ కావాలి కదా. సో అవి డైరెక్ట్గా మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్కి వస్తాయి. సో అది మీరు ఎక్కడికో వెళ్ళి చేసుకోవాల్సిన పని లేదు. సో వీళ్ళు సో ఇట్ ఈస్ బిలాంగ్స్ టు కాన్వకేషన్ ప్రోగ్రామ్. కాన్వకేషన్ ప్రోగ్రామ్ అంటే మీరు ఈ 2 ఏళ్ళు 1 ఏళ్ళలో చదువుకొని సక్సెస్ సాధించి ఓకే ఒక టెక్నీషియన్గా సొసైటీలో అడుగుపెట్టడానికి కావాల్సిన ఎలిజిబిలిటీ అయిన సర్టిఫికేట్ని మీకు అందజేసి ఒక ఇండిపెండెంట్ టెక్నీషియన్గా మిమ్మల్ని సొసైటీలోకి పంపిస్తాం. మీరు ఆ సర్టిఫికేట్ ఉపయోగించి ఓకే పర్సనల్గా ఎదగడం, ఉద్యోగాలు సంపాదించడం, భవిష్యత్తులో స్థిరపడటం ఇవి వీటన్నిటికీ మూల కారణం అవుతుంది. అయితే ఈ ఇంత పెద్ద ప్రోగ్రామ్ని మనకి విశ్వకర్మ జయంతి దినోత్సవం రోజు ఏర్పాటు చేయడం అనేది నిజంగా మనకి గర్వకారణంగా ఉంది. సో అతి ముఖ్యంగా ఏంటంటే వాణి కాలేజీలో చదువుకున్న మీ అందరికీ కూడా అంటే ఏంటంటే వాణి కాలేజీ అంటే దాదాపుగా ఇక్కడ ఉన్న అన్ని కాలేజీలకి సీనియర్ కాలేజ్. అదే ఫస్ట్ మన ఖమ్మం జిల్లాలో ఖమ్మంలో ఎస్టాబ్లిష్ అయిన కాలేజీ వాణి కాలేజీ. దాని తర్వాతే మిగతా కాలేజీలు అన్నీ వచ్చాయి. కాబట్టి ఎక్కడికి పోయినా సరే, ఏ డిపార్ట్మెంట్కి పోయినా సరే ఒకరిద్దరు వాణి ఐటీ స్టూడెంట్స్ కనపడతా ఉన్నారు ఏ డిపార్ట్మెంట్లో లేదు. సో అంతగా మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన, అంతగా ఎంతో మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించిన మన వాణి ఐటీ కళాశాల కరస్పాండెంట్ మరియు వేరే కాలేజీల కరస్పాండెంట్ శ్రీ దరిపల్లి అనంతరావు గారికి కృతజ్ఞతలు ఆయన స్మరించుకుంటూ మనం ఈ ప్రోగ్రామ్ని ప్రారంభిద్దాం. సో కాన్వకేషన్ డే రోజు మీరందరూ కూడా ఏంటంటే సర్టిఫికెట్ ఇవాళ ఇష్యూ చేస్తాం. చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ సర్టిఫికెట్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టడం కాదు, ఆలోచించండి. ఈ సర్టిఫికెట్తో 10 రూపాయలు సంపాదించడం ఎట్లా ఫస్ట్ పాయింట్. ఈ సర్టిఫికెట్తో సెటిల్ అవ్వడం ఎట్లా 2వ పాయింట్. సెటిల్ అవ్వాలంటే ఫర్దర్ ఎడ్యుకేషన్